తండ్రి భారం ఆ ఓడ నిర్మించటం. దేవుడు ఒక నమూనా ఇచ్చాడు. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చింది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడం చేసుకో, అరలు పెట్టి ఆ వాడం చేసి లోపట వెలుపట దాన్ని కీలిపోయాలి, నీవు దాన్ని చేయవలసిన విధమిది అని ఆయన ఒక నమూనా ఇచ్చాడు. తర్వాత అది మొదటి అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు గలదానిగా చేయమని చెప్పాడు. కనుక దానికి పిల్లలు ఎంతో సహకరించారు. కనుక దే ఆర్ కోఆపరేటివ్ చిల్డ్రన్. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చెప్తాను వినండి. 5వది ఏంటనంటే నోవాహు పిల్లల గురించి 5వ మాట, దే ఆర్ వెయిటింగ్ చిల్డ్రన్. వెయిటింగ్ చిల్డ్రన్ అంటే వాళ్ళు కనిపెట్టుకునే పిల్లలు, ఓపిక, వెయిటింగ్,